ప్రతి ఒక్కరు 5-10 గుర్తారు. నేను 15 గుర్చి ఆ పిల్ల మనసులో ప్రేమ పొందుదాం అనుకుంటే ఆ హోటల్ ఆయన కొడుకు 200 గుర్చి పారేశాడే. ఇప్పుడు ఏం చేయాలి? గురు మంచి ఐడియా. చెప్పు. మాట్లాడుకుంటూ వాడిని చంపేసి జైలుకెళ్ళండి. నేను జైలుకి వెళితే సమర్పణ నువ్వు చేద్దామనా? చంపేస్తాను నిన్ను. వీడప్ప దగ్గరికి ఇప్పుడే పోతాను. వీడి ప్లాన్ నే మార్చేస్తాను. హనుమంతుడి దగ్గర కుప్పు జంతులు. ఏంటి ఇక్కడ వచ్చారు? కూతు మీకు తలపోట. మీ అబ్బాయి ఆ గరగటం పిల్లకు 100 రోడ్లు ఎక్కడెక్కడ గుర్చేస్తా. అయ్యా గల్లా పెట్టడం వందలు కనిపించకుండా మాయమవుతున్నాయన్నారే. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఎన్నో 100 గుర్తాడు వాడు. ఎక్కడ వాడు? అక్కడ గుచ్చుతున్నాడు. మగా ఉంది రోయ్యప్ప అమ్మని నున్నని బొగ్గ ఎంత. ఆపండి. ఇది ఇళయరాజా చిరంజీవి సినిమా కోసం చేసిన పాట. మీ సొంత సరుకుంటే ధైర్యంగా వదలండి. సొంత సరిక? ఇడ్లీ, బోండా, ఊతప్పం, మసాలా దోశ, మసాలా వడ, మినపగారి, పెసరట్టు, పూరి, కూర, కాఫీ, టీ, పాల్, బన్, రోటీ. ఏంటండి ఇది? ఇవన్నీ మా హోటల్లో వేసే సొంత సరుకు. నీకోసం ఏం తెచ్చానో చూడు. మైసూర్ పాక్ అంటే నాకు ఎంతో ఇష్టం అండి. ఏంటి కొరికావా? తింటానికి కాదు. మరి దేనికి? ఊరికే సీసాలో పెట్టి సరదాగా చూసుకోవడానికి. శుచితో కొడితేనే పగులుతుంది. అవును, మీ నాన్న ఇంట్లో ఉన్నాడా? ఆయన్ని తలుచుకుంటే నాకు భయంగా ఉంది. ఆయన గురించి నువ్వు కంగారు పడకు. మన దారికి ఆయన అడ్డొచ్చాడంటే మా నాన్న హోటల్లో చేసిన హల్వా ముక్క ఒకటి ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇస్తే ఎక్కిళ్ళ త్వరే చేస్తాడు. మరి మీ నాన్న మన ప్రేమకు అడ్డుగా రాడా? ఆయన గురించి ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తావు? ఆయన ఒకడు పీచి మిఠా చుట్టేసుకుని. ఏమైనా ఆయన మీ కన్న తండ్రి కదా. ఆయన కన్నాడా నన్ను? మా అమ్మ ధర్మాసుపత్రిలో 10 మాసాలు కష్టపడి నన్ను కంది తెలుసా? నాకు కూడా డాక్టర్ పోలికలు ఉన్నాయని ఊరంతా అనుకుంటున్నారు. నెత్తిని చెంబు లేకుండా వచ్చి నుంచున్నా అమ్మేసి ఖర్జూర పళ్ళు కొనుక్కున్నావా? ఖర్జూర పళ్ళ? మిమ్మల్ని చూద్దామని ఆశగా వస్తే. ఓకే ఓకే. ఎన్నాళ్ళని చిన్న చెంబు పెట్టుకుని ఆడుతూ ఉంటావు. నేను పెళ్లి చేసుకుని తీసుకెళ్లి పెద్ద అండాయే కొనిస్తాను. అండా పెట్టుకుని ఆడటం కుదరదు. అది సరే, మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటారా? ఎవరు చెవుల్లో పోగులు పెట్టుకుని చేత్తో కర్ర పట్టుకుని తిరుగుతాడే ఆయన గురించి చెబుతున్నావా? ఆయన గురించి నువ్వేం కంగారు పడకు. రేపే 4 రౌడీలకి సారాయి బాగా పోయించి ఆయన కథే ముగించేస్తాను. ఇలాంటి సుపుత్రుడు మీకు అవసరమా? నా కొడుకే అయ్యి ఉంటే ఎలుకల మందు పెట్టి చంపేసేవాడిని. ఏంటి కొడుతున్నావు? లవ్ చేసేటప్పుడు కొట్టకూడదమ్మా. నేనెక్కడ కొట్టాను? ఏంటి గలా పెట్టా నోరు తెరిచా? అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చెంబులుగా కట్నం తెస్తుంది ఎంత లక్షణంగా ఉన్నావు. ఇలా గల్లా పెట్టే దగ్గర కూర్చోడం మానేసి ఆ గరగాటం పిల్ల వెనకాల తిరుగుతూ ఉంటే ఎలా మరి? హోటల్ బాధ్యత నీదే. హోటల్ చూసుకో. ఏముండో శెట్టి గారు, నేను పొరుగురు వెడుతున్నా. మా అబ్బాయి రొటేషన్ కు ఎప్పుడు ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వండి. ఎంత డబ్బు కావాలన్నా కూడా? అవునై. వాణి, నీ ముస్తాబ్ అయిందా? నువ్వు బయలుదేరే లోపల అక్కడ తాళి కట్టడం అయిపోతుంది. 2 రోజులుగా గీత భోజనం చేయకుండా ఉంది. దాన్ని వదిలి ఎలా వెళ్ళగలం? భాగస్తుడి వివాహానికి బాధ్యత వహించుకున్నా కనీసం భార్య సమేతంగా వెళ్తేనే గౌరవం దక్కుతుంది. రా వెళ్దాం. అయ్యా,
కోకోశా గారు వచ్చారు. అదేంట కోకోశా? కోనసీమ కోదండరామశాస్త్రి గారు. ఓహో. వీరు సంగీతమాచారమ్మ గారికి పెదనాన్న గారు. పాపం ఆవిడికి ఒంట్లో బాగోలేదట, అందువల్ల వీరిని పంపించారు. వీరు భద్రాచలం, శ్రీశైలం, తిరుపతి లాంటి దేవస్థానాల్లో పాడినవారు. సరైన సమయానికి వచ్చారు. వీరెప్పుడు సరైన సమయానికే వస్తుంటారు. గీతకి సంగీతం అంటే ఎంతో ప్రాణం. పాట నేర్చుకున్న సంతోషంలో 2 ముద్దలు తినిపించు బాబు. వీరికే? నా కూతురికి. సరే సరే పద. అయ్య గారు ఎప్పుడు చూసినా మహా గొప్ప దర్జా మనిషి. ఆగండి. ఏమిటి ఏమిటి? ఓ చిన్న సందేహం. ఏమిటా సందేహం? అదే కాదు, మొహమంతా గెడ్డం ఉంది, నోరు ఎలా కనిపెట్టి భోంచేస్తారు అని. ఓహో అదా, మాకు సంగీతమే ఆహారం పిచ్చివాడ. అయ్యో, మీరు కింద ఉండవలసిన వారు గారు, పైన ఉండవలసిన వారు. మేము అతడికే పోతున్నాము. ఆగండి. ఇంకో సందేహం. ఇంకా సందేహం ఏమిటయా? వేకువనే పాడే రాగం ఏమిటో? భూపాలం. మధ్యాహ్నం పాడే రాగం? రాశి వారఫలం. రాశి వారఫలమా? అలాంటి రాగం ఉందా? ఉండొచ్చు, 6 సంగీత విద్వాంసులు మన వంట వాళ్ళమే కదా, మనకేం తెలుసు. కరెక్ట్ గా చెప్పా. ఇంకో సందేహం. ఇంకో సందేహం ఏమయ్యా? నాకు తెలియగలుగుతాను. ఉదయం లేచిన వెంటనే ప్రమాణం చేసావా సందేహాలతో చంపేయాలని? నా సందేహం పూర్తిగా తీరాలంటే మీరు బాడీ చూపించాలి. సరే, ఈ బాడీ కాదు, ఇలా పాడి చూపించాలి. ఓహో అలా పాడి చూపించాలా? వినిపించే ఈ పిలుపు, వివరించే తొలి తలపు. తింటి త్వరగా మళ్ళీ వద్దాం. ఇవ్వండి. 13 రూపాయలు 90 పైసలు. ఇదిగోండి, తరచు కుటుంబ సమేతంగా రండి. రండి. 13 రూపాయలు 25 పైసలా? అవునండి. ఇదిగోండి, 25 పైసలు లేవు, దానికి బదులుగా ఇది ఉంచుకోండి. రావయ్య త్వరగా. వెళ్ళవయ్యా. అయ్యో, ఎంత గుంపు! భలే 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 భలే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఆగవయ్యా, వ్యాపారం అంతా మీ హోటల్లోనే జరుగుతుందయ్యా. నా కొట్లో 3 నాళ్ళుగా వ్యాపారమే లేదు. ఊళ్ళో ఒక్కటి కూడా పొయ్యి వెలిగించలేదయ్యా. మీ అబ్బాయి నా దగ్గర 1.5 లక్ష అప్పు తీసుకున్నాడయ్యా. 1.5 లక్ష? అవును. అయ్యో, 3 లక్షల వ్యాపారం. ఇలా రా, సుఖంగా ఉండమ్మా. 5 రూపాయలు 10 పైసలా? ఏంటి తక్కువగా తిన్నారు? ఇందుకే నేను అప్పుడే చెప్పాను, ఇంకో 4 ఇడ్లీ కలిపి రాకించమని. విన్నావా? నిన్న బిల్లుకి వీడు డబ్బులు ఇస్తున్నాడేంటి? పర్వాలేదు, 10 రూపాయలనే ఉంచుకోండి. మెచ్చింది చాలా, తిరిగి డబ్బు తీసుకుంటున్నారా? పరిగెత్తకండి, డబ్బు తీసుకోండి. అయ్యో, వచ్చిన దెయ్యం బాగా పట్టిందిరా నీకు. అయ్యో, తీసుకోండి తీసుకోండి. దంత్రా ఏమండి? ఎరా, దాన్ని దంచమంటే నన్ను దంచుతావారా? నాకు రాను రాను మతి మరుపు ఎక్కువైపోతుంది. మరి ఇలా దంచమంటే ఇలా పొడుస్తావా? అమ్మ బాబా, ఎవరిది? రారా నా విలనా, నువ్వెప్పటికైనా నా దగ్గరికి వస్తావని తెలుసురా. గరగాట పిల్ల 200 గుచ్చుతావా? వైద్యులు గారు, నా డబ్బంతా పోయిందే. 1.5 లక్ష అప్పు చేశాడు. అదే లవ్ అంటే, డబ్బు అలాగే పోతుంది. మరి లవ్ లో కొంతమంది గడ్డం పెంచుకుంటారు, కవిత్వం రాస్తారు, మందు కొడతారు, ట్రైన్ కింద పడతారు. కానీ వీడు ఒక పిచ్చి టైప్ అండి. చూసారా, వచ్చి రాగానే ఇలా గడ్డి కరిచాడు. కలర్ బట్టలు చెంబు చూపించకండి, వాసన చూస్తూ వెనకే వెళ్ళిపోతాడు. దీన్ని నేను నయం చేస్తాను, మీరు మాత్రం రండి. పోరా పోరా. కారణాన్ని వదలగా. ఇదిగోండి, ఈ మందును తినమంటే అతడు నాకు వద్దంటాడు, తినొద్దు అంటే అది లాక్కొని తింటాడు. అదే విధంగా ఇది పిల్లకోతి లేఖ్యం. దీన్ని 30 రోజులు ఇవ్వండి. 30 రోజులు గడిచాక నేనొచ్చి చూస్తాను. అయ్యా శంకరయ్య, శంకరయ్య, వంట ఆయన వచ్చినాడంటే భోజనం వచ్చుండాలనే, బొట్టెక్కడయ్యా? ఎప్పుడు చూసినా తిండే. అయ్యా, అక్కడ గీతమ్మకు పెళ్లి ఏర్పాటు చేస్తున్నారు. తాళికి బంగారం కూడా ఇచ్చేశారు. అది విన్నప్పటి నుంచి గీతమ్మ కుమిలిపోతోంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఏంటయ్యా తొందరలేడే, ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. అది అక్కడి నుంచే చెప్పొచ్చు కదా, చెవులు దూరి మరీ చెప్పాలా? ఇదేమిటి తొర్ర? కాదు బుర్ర. బుర్ర గురించి మాట్లాడే సమయం ఇదా?
అతను లేకపోవడమే మంచిది. ఉన్నట్టయితే మొదటతనంగా గొడవపడి డబ్బులు గబ్బులు తగిలిందేవి. ఇలా దెబ్బలు తగిలితే రేపు పిల్లలు చేసుకుంటాడయా? అవునండి, అది కరెక్టే. ఏడు కాలండి ఎఫర్లో పెట్టింది అలాగే తీసుకొచ్చేసాను. నువ్వు ఒక వంటవాడివా? ఏమయ్యా తమాషా చిదా సమయం. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటండి మీరే ఎలా అంటే ఇలా చెప్పండి. మీరు ఎవరండి? ఎన్ని కర్ర యుద్ధాలు చూశారు, ఎన్ని కత్తి యుద్ధాలు చూశారు. మీరు ఒక్కరు చాలండి. మీరు మాత్రం నాతో రండి. ఆ మనోహర్ని ఒక్క దెబ్బకు పడగొట్టి గీతను పట్టుకొచ్చేద్దాం. లేదు, గొడవపడి సాధించే కార్యం కాదు. లౌక్యంతో దీన్ని సాధించాలి. అవును శంకరయ్య, సుందర ప్రేమను నెరవేర్చవలసిన బాధ్యత మనది. అందుకు మన ప్రాణాలైనా ఇద్దాం. అవును, రేపు మీ ఊళ్ళో గంగానమ్మ గుడికి బియ్యం కానుకగా వసూలు చేస్తారు కదా, అక్కడ చూడండి. చెప్పిన విధంగా మందు తినొద్దు అంటే తిన్నాడు, మందు తాగొద్దు అంటే లాక్కు మరీ తాగాడు. అలాగా? ఇప్పుడు పరిస్థితి ఏమిటో మీరు చూసి చెప్పాలి. చూడటం ఏంటండి, వాడు జుట్టు పీక్కుని చచ్చేలా 4 మాటలు అడుగుతా. ఆ గరగటమే నీకు కావాలా? మిమ్మల్ని కదండి, వాడిని. అడిగిన వాడికి చెప్పలేక వాడు పరిగెట్టాలి. తలుపు మూసేయండి. ఏం జరిగినా తలుపు తెరవకండి. ఈ రోజు వాడో లేక నేనో చూస్తాను. సుబ్బయ్య, అయ్యే వెళ్ళి తలుపు మూసేయి. అరిచి గీ పెట్టినా సరే తలుపు తీయవద్దు. మూసేస్తా. ఇప్పుడు కాల్చమంటే కాలుస్తాడా, కాల్చొద్దునంటే కాలుస్తాడా? ఈ పిచ్చి తగ్గిపోయిందా, ఇంకా తగ్గలేదా? నాకేం బోధపట్టం లేదే. ఈ వైద్య వృత్తి నాకు అవసరమా? నాకు పొగరు. బయట కూర్చున్నారే బుద్ధి లేనోళ్ళు. తలుపు తెరవద్దు. అయ్యో, నేనే కదా తెరవద్దని చెప్పాను. ఇప్పుడు కాలుస్తాడా లేక వదిలేస్తాడా? లోపలి నుంచి దారాలా నీళ్ళు వస్తుందా ఏమిట్రా? అయ్యా, మన వైద్యుడు గజ గజ వణుకుతూ కాళ్ళమ్మట ఒంటికి పోతున్నాడా? ఇతగాడెందుకు ఒంటికి వెళ్ళాలి? అవును, తలుపు తెరవబోద్దనే కదా చెప్పాడు. అవును. మిద్దిపై ఎక్కి పెంకులు తీసి లోపల ఏం జరుగుతుందో చూడు. వెళ్ళు. వైద్యుడు గారు, గంగానమ్మకు బియ్యం కానుగ్గా వేయవయ్యా. రాజమ్మ. ఏంటండి? ఓ, ఇక్కడ రాజమ్మ ఉందా? నేను మా రాజమ్మని పిలిచాను. రాజమ్మ, అమ్మవారికి బియ్యం వెయ్యి. ఇంకేం కావాలి? ఏమండి? ఏమండి? నేనేది అడిగినా మీరు ఇస్తారా? ఏం అడిగినా ఇస్తా. నాకు తాగడానికి కొంచెం నీళ్లు కావాలి. నీళ్ళు ఏమిటి, తాగడానికి మజ్జిగే ఇస్తా. వస్తా. అద్దరకొట్టి నంగనాచి. వచ్చిన పని ముగించాలి, తలుచుకున్న కార్యం నెరవేరాలి. ఇదిగో మా విభూది. కామాక్షి తల్లి. అయ్యగారి పెళ్లి జల్సా చేసుకున్నా. రే, మందు తీసుకురారా. ఏంటియా జల్సా అంతా మీరే చేసుకున్నారు? పక్కనే ఉన్న నన్ను గమనించరా? నువ్వు మందు కొడతావా? ఇచ్చి చూడు, ఇదేస్తా. అయితే తాగు. నాకు కూడా ఒక దమ్ము.